శ్రీనివాస రామానుజం మీ ఫ్యూచర్లో ఎప్పుడు ఎవరు అడిగినా కూడా చెప్పేటట్టు లేదు. మీరు గొడవ చేస్తారంటే షార్ట్ కట్ చేయాల్సి వస్తుంది. నాకు తెలుసు మన పిల్లలు మంచి పిల్లలు, ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం. ఇఫ్ ఇట్ ఈస్ సక్సెస్ యూ విల్ కంటిన్యూ. బాయ్స్ ఫస్ట్ ఇయర్స్ సెకండ్ ఇయర్స్ ఓకేనా? మీరందరూ ఓకే అంటే మీరు స్టార్ట్ చేస్తాను. అందరు ఒకసారి చూపించండి. మీకు ఎప్పుడు ప్రోగ్రామ్ అర్థం కాకపోయినా సరే మాకు శ్రీనివాస రామానుజం గురించి డిసెంబర్ 22 రాగానే గణిత దినోత్సవం మాత్రమే మాట్లాడుకుంటున్నాము. ఓకే, శ్రీనివాస రామానుజం స్టోరీ అంటే మన స్టోరీ ఇది. కాబట్టి ప్రతి సీన్లో మీకు చాలా వరకు ఏమేమి జరుగుతున్నాయో తెలుస్తుంది. రైట్. సో మీరు ప్రిన్సిపల్ మేడం ఏంటంటే శ్రీనివాస రామానుజంది ఆర్థోడాక్స్ ఫ్యామిలీ, అంటే నమ్మకాలు చాలా ఎక్కువ. ఇప్పుడు మన ఇండియన్స్ అంటే దైవభక్తి ఎక్కువ ఉంటుంది. అక్కడ మీకు శ్రీనివాస రామానుజం ఒక అమ్మమ్మ ఉంటుంది, అక్కడ పూజ జరుగుతుంది చూడండి. అంటే వీళ్ళందరూ కూడా ఒక ఆర్థోడాక్స్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. అది చాలా ఎఫెక్ట్ చూపిస్తుందిరా. ఎందుకంటే ఒక మనిషికి నమ్మకం మూఢనమ్మకాలు అనేవి లైఫ్ పైన ఎంత ఎఫెక్ట్ చూపిస్తాయో అనేది మనం ఇవన్నీ కూడా తల్లి దగ్గర నుంచి నేర్చుకుంటాడు అనమాట. సో శ్రీనివాస రామానుజంతో పాటు ఒక ఫ్రెండ్ కనపడుతున్నాడు చూడండి. ఎప్పుడు కూడా వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, మనలానే అనమాట. మనకు కూడా ఒక ఫ్రెండ్ ఉంటారు కదా. ఇప్పుడు శ్రీనివాస రామానుజం ఉన్నారు అంటే ఆ ఫ్రెండ్ కంపల్సరీ ఉంటారు అనమాట. ఆయన ఇంట్రావర్ట్ అంటారు, ఎక్కువ మాట్లాడే వాళ్ళలో చాలా తక్కువ మాట్లాడతారు. దాంట్లో ఒకే ఒక ఫ్రెండ్ తన పక్కనే ఎప్పుడు ఉంటారనమాట. ఓకేనా? సో శ్రీనివాస రామానుజం నాలెడ్జ్ వచ్చింది ఫస్ట్ దేవతల దగ్గర నుంచి, నెంబర్ 2 వాళ్ళ మదర్ దగ్గర నుంచి అనమాట. ఏంటని ఆయన అడిగితే అని చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా కళలో దేవతలని కళ్ళలోకి వస్తారనమాట. దానికి సంబంధించినటువంటి ఫార్ములాస్ కానీ ఏవైనా దేవతల నుంచే వస్తాయన్నమాట. ఆయన పడుకున్నా కూడా అవే ఆలోచనలు ఉంటాయి. మీరు చూస్తున్నారనుకుంటాను. రైట్. సో శ్రీనివాస రామానుజానికి ఇప్పటి వరకు 3 రీజన్స్ వచ్చినాయి. ఒకటి ఆర్థోడాక్స్ ఫ్యామిలీ కాబట్టి మూఢనమ్మకాలు ఎక్కువ ఉంటున్నాయి. నెంబర్ 2 మదర్తోనే ఎక్కువ అటాచ్మెంట్ ఉంది. నెంబర్ 3 సో ఏ డెసిషన్ అయినా వాళ్ళు దేవుడిని అడిగి తెలుసుకుంటారు అనమాట. ఎందుకంటే ఎప్పుడు కల్లోకి వాళ్ళు దేవతలే వస్తారు. ఓకేనా? రైట్. ఉండేదిరా. సో ఫాదర్తో పాటు మదర్ కూడా అమౌంట్ సంపాదించేది. ఎందుకంటే ఇంటి దగ్గర ఇద్దరు కష్టపడుతూనే వాళ్ళకి వెళ్ళడం అది. సో ఆమె టెంపుల్లో సాంగ్స్ పాడేదన్నమాట. ఓకేనా? శ్రీనివాస రామానుజం మదర్. రైట్. సార్ తెలివి కన్ను తెరుసుకుందయ్యా శివలింగమయ్య, మనసు నిన్ను తలుసుకుందయ్యా, మయగంతలు తీయ మన్ను నిన్ను కానరాక జరిగిపాయ పాత బతుకు, ఉన్న నిన్ను లేవనుకుంట మిడిసి బటితి నింతవరకు, నీ దయ విభూదిగా పుయ్యర నా ఒంటికి, నన్నింకొక నందిగా మూడయి నీ ఘాటికి, ఏ జనుమ పుణ్యము నిన్ను చేరుకుంటిరా, శివ శివ శంకర సాంబ శివ శంకర, హరం హర 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 నీలకంఠర. సో శ్రీనివాస రామానుజం యొక్క ముందు అంటే అసలు మ్యాథమెటిక్స్ అంటే ఎంత ఇంట్రెస్ట్, ఏ పాయింట్ మనకు జరిగింది ఇప్పుడు క్లాస్లో జరుగుతుంది ఏంటంటే ఈరోజు డివిజన్ లెసన్ జరుగుతుంటుంది అనమాట. డివిజన్ లెసన్ అంటే మనం చిన్నప్పుడు ఎట్లా డివిజన్ ఇంట్రడ్యూస్ చేస్తారు, ఒక బనానా ఒక పర్సన్ ఉందంటే ఒకటి వస్తుంది, 2 బనానాస్ 2 పర్సన్స్ అంటే ఇద్దరికి ఒక్కొక్కటి వస్తుంది. అంటేనా ఎంతమంది ఉన్నారో అన్ని బనానాస్ ఉన్నాయి అనుకోండి. సపోజ్ 100 బనానాస్ ఉన్నాయినా 100 మెంబర్స్ ఉన్నారు, ఒక్కొక్కరికి ఎన్ని బనానాస్ వస్తాయి? ఓన్లీ 1 బనానా వస్తుంది. అంటే ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే ఏ నెంబర్ని ఆ నెంబర్తో డివైడ్ చేస్తే ఆన్సర్ 1 వస్తుంది. ఇది మన కాన్సెప్ట్. ఓకేనా? సో మొట్టమొదటిసారి శ్రీనివాస రామానుజంకి వచ్చినటువంటి క్వశ్చన్ చూడండి. రైట్. క్వశ్చన్ చూసారా? ఎన్ని బనానాస్ ఎంత మందికి డివైడ్ చేస్తే 1 వస్తుంది కదా. ఇప్పుడు 0 బనానాని 0 మెంబర్స్కి డివైడ్ చేస్తే ఎన్ని బనానాస్ వస్తాయి? వాళ్ళ టీచర్ మొదటగా ఏం చెప్తాడు? ఆన్సర్ 1 అని చెప్తాడు.
కానీ మీరు నిజంగా ఆలోచించండి, 0 బనానాస్ 0 మెంబర్స్కి ఇస్తే 1 వస్తుందా? రాదు. ఎందుకంటే అసలు 0 బనానాస్కు 0తో డివైడ్ చేయడం అనేది కాన్సెప్ట్ కాదు. అంటే ఇంతవరకు 0/0 విలువను ఎవ్వరు కూడా కనుక్కోలేదు. రామానుజానికి వచ్చినటువంటి క్వశ్చన్ 3rd క్లాస్లో వచ్చినటువంటి డౌట్. 3rd క్లాస్లోనే 0/0 వాల్యూని అడిగాడు. సో టీచర్ అయితే 1 అని చెప్పాడు రా, కానీ టీచర్కు నిజంగా డౌట్ వస్తుంది, అవును కదా నేను చెప్పింది మిస్టేక్ కదా అని. ఓకేనా? సో 0/01 వాల్యూ అనేది ఏంట్రా చెప్పండి, ఇంతవరకు ఎవరు కనుక్కోలేదు. ఓకేనా? అన్డివైడెడ్ వాల్యూ. రైట్. కాబట్టి ఏంటంటే ఆయన 6th క్లాస్ 7th క్లాస్ చదివేటప్పుడే ఇంటర్మీడియట్ పిల్లలకు ట్యూషన్ చెప్పేవాడు. మామూలుగా మనకి ఇంతవరకు ఎట్లా చూస్తామంటే మన అక్కలు మన అన్నలు ఉంటే మనకు చెప్తారు, కానీ శ్రీనివాస రామానుజము 6th 7th స్టాండర్డ్లో ఉన్నప్పుడే ఇంటర్మీడియట్ వాళ్ళకి ట్యూషన్ చెప్పేవాడు అనమాట. అంటే వాళ్ళ ఇంటి సంపాదనకు శ్రీనివాస రామానుజం సంపాదన కూడా, అంటే వాళ్ళ పిల్లలు ఏంటంటే ట్యూషన్కి వచ్చి అమౌంట్ ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఆ సంపాదనకు ఇది కూడా యాడ్ అయ్యేది. ఒక విధంగా కుటుంబానికి సహాయం చేయడం, రెండో విధంగా ఏంటంటే తన ఇంటెలిజెన్స్ అనేది ఏంటనేది మీకు తెలియడం అనమాట. సో చెప్పండి అన్న, ఒక మనిషి ఎంతవరకు చెప్పగలుగుతారా? మా అంటే 6th పిల్లలు 7th పిల్లల వరకు చెప్పగలుగుతాడు. బట్ ఒక 6th క్లాస్ 7th క్లాస్ స్టూడెంట్ ఇంటర్మీడియట్ వరకు ట్యూషన్ చెప్తున్నాడు అంటేనే మనకు రామానుజం అంటే ఏంటో తెలిసిపోతుంది. ఓకే, ఆయన కనుగొన్నటువంటి అన్ని థీరమ్స్ కానీ ఇవి ఫస్ట్ మన ఇండియన్ ప్రొఫెసర్స్ దగ్గరికి వస్తారు. మన ఇండియన్ ప్రొఫెసర్స్ పరిస్థితి ఎలా ఉందో చూసారా? ఆ థీరమ్స్ ఒక్క థీరం కూడా అర్థం కావట్లేదు. అంటే మనకి అర్థం కాని టాపిక్ ఉంటే ఏం చేస్తారో మనం పడేస్తాం కదా. సో మన వాళ్ళ నాలెడ్జ్ ఏంటి అంటే శ్రీనివాస రామానుజన్ నాలెడ్జ్ని అర్థం చేసుకునేటువంటి స్టేజ్లో లేరు ఇంకా. ఓకేనా? లండన్ ప్రొఫెసర్స్ దగ్గరికి వెళ్తున్నారా లెటర్స్. సో ఈ ఇద్దరు మీ పేరు మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. సో అప్పుడు ఉన్నటువంటి కాలంలో మేజర్ అంటే టాప్ లెవెల్ మ్యాథమెటిషియన్స్ అనమాట. సో వీళ్ళ దగ్గరికి వెళ్తుంది. వీళ్ళు కూడా మొదటగా ఏం చేశారు అంటే ఇండియన్స్ అంత ఇంటెలిజెంట్ కాలేదని ఒక ఫీలింగ్ రాదు. సో ఫస్ట్ టైం రిజెక్ట్ చేశారు సార్. రిజెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకి అర్థమవుతుంది దీనిలో కంటెంట్ ఉంది అని. సో ఫైనల్గా వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటారో చూద్దాం. Ramanujan is invited to London and selected. గట్టిగా క్లాస్ కొట్టండి. కంటే ముందు మన ఇండియన్ ప్రొఫెసర్స్ ఏం చేశారా? రిజెక్ట్ చేశారు కదా. సో శ్రీనివాస రామానుజం సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేశాడు అన్నమాట. అప్పుడే ఎంత నిజమైనట్టయితే మనకు రామానుజం చూసే ఉండేవాళ్ళం కాదు. సో సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటాడు. కానీ ఏదో ఒక దేవత, చెప్పాం కదా దేవతను నమ్ముతాడని, తిరిగి ఇంటికి రావడం జరుగుతుంది అనమాట. అప్పుడే ఆయనకు ఒక ఇన్ఫర్మేషన్ జరుగుతుంది. దానికంటే ముందు ఏంటంటే వాళ్ళ మదరు ఇలా అయితే శ్రీనివాస రామానుజం ఏమవుతాడని మ్యారేజ్ కార్యక్రమం అంటే పెళ్లి చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు అనమాట. ఓకేనా? వైఫ్ కనపడుతుందా? జానకి అమ్మాయి. సో మొత్తానికి మ్యారేజ్ చేశారా? మ్యారేజ్ చేసేటప్పుడు శ్రీనివాస రామానుజం ఏజ్ 21 years, అమ్మాయి ఏజ్ జస్ట్ 9 years. 9 years అమ్మాయితో పెళ్లి చేశారనమాట. Ayaw po eh. Kamay.
కూడా అందుతుంది. లైక్ చాలా సంతోషపడతాడు రామానుజన్. మీ మదర్ కూడా చూపించు. మమ్మీ మొదటగా అంగీకరించదురా, ఎందుకంటే మీ ఇంతకుముందు చెప్పాను కదా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అని. ఆర్థోడాక్స్ ఫ్యామిలీ కావడం వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు లండన్ వెళ్ళాలి అంటే వాటర్ నుంచి వెళ్ళాలి, సముద్రం నుంచి వెళ్ళాలన్నమాట. సో వాళ్ళ ఆచారం ఏంటంటే సముద్రం నుంచి వెళ్తే చనిపోయిన కిందనే లెక్క అనమాట. ఆచార వ్యవహారాలన్నీ వదిలేసిన కింద లెక్క. అందుకనే మమ్మీ ముందు ఒప్పుకోదు. సో ఎలా ఒప్పుకుంటుంది ఏంటి అనేది మనం చూద్దాం. మనం దానికి వాళ్ళ మమ్మీ ఒప్పుకోకపోయినా దేవత మాత్రం కరుణిస్తుందిగా, దేవుడు అనుగ్రహిస్తాడు అనమాట. మీరు లండన్ పోవడానికి ఓకే అని చెప్పేసి సో కల్లో వచ్చి చెప్తాడనమాట. ఓకే, సో మన రామానుజన్ ఈజ్ గోయింగ్ టు లండన్ ఎట్ ప్రెసెంట్. ఓకే, లండన్కి వెళ్తున్నటువంటి మన రామానుజన్కి అందరూ కూడా వీడ్కోలు చెప్పండి. ఓకేనా, అందరూ ఒకసారి క్లాప్తో ఏడుకో చెప్పండి. Now our Ramanujan in London. ఓకే, ట్రినిటీ కాలేజ్లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వచ్చేసాడు. ఇప్పటి నుంచి మనకు మొత్తం ఫారెన్లో ఉంటుంది. సో యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ మైండ్, యు ఆర్ ఇన్ లండన్. ఓకే, రైట్. For reading this book, we need one journal. అంటే రామానుజం రాసినటువంటి ఒక్క నోట్బుక్ కంప్లీట్ చేయడానికి ఒక జన్మ మొత్తం సరిపోతుంటాడు రా. రామానుజం అప్పుడు చెప్తాడు ఒకటి కాస్త 2 జన్మలు కావాలి, నా దగ్గర 2 నోట్బుక్స్ ఉన్నాయని చెప్పేసి. Welcome to London. Welcome to London. వెల్కమ్ టు లండన్. వెల్కమ్ టు లండన్. ఓకే సార్, ఏమవుతుందంటే ఏంటంటే హాస్పిటల్ అవుతాడు. సో ఫైనల్ స్టేజ్లో అంటే లండన్ నుంచి రిటర్న్ అయ్యేటువంటి స్టేజ్ అనమాట. అది హాస్పిటల్లో ఉంటాడు. సో ఇదే టైంలో చూడడానికి మన ప్రొఫెసర్ హార్డ్లీ వస్తాడు అనమాట. వచ్చేటువంటి ట్యాక్సీ నెంబర్ చెప్తున్నాడు అనమాట. 172 అనేటువంటి ట్యాక్సీలో వచ్చాం మేము. కాకపోతే వచ్చేటప్పుడే చిన్న ప్రాబ్లం అయ్యి అక్కడే ఆగిపోయింది. దిస్ ఇస్ ద వర్స్ట్ నెంబర్ అని చెప్తారనమాట. సో శ్రీనివాసరామానుజం ఆ స్టేజ్లో ఉండి కూడా 1729 ఈజ్ నాట్ ద వర్స్ట్ నెంబర్, దట్ ఈస్ అ గ్రేట్ నెంబర్ అని చెప్పేసి దాన్ని చెప్తాడు. ఏంటి అంటే ఇట్ కెన్ బి రిటెన్ ఇన్ ద సమ్ ఆఫ్ 2 క్యూబిక్ నంబర్స్, 12 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్, 10 క్యూబ్ ప్లస్ 9 క్యూబ్గా రాయగలుగుతారని చెప్తారు అనమాట. అప్పటి నుంచి 1729 అనేది హార్డ్లీ రామానుజన్ నెంబర్గా మిగిలిపోతుందా. దీన్ని ట్యాక్సీ నెంబర్ అని కూడా అంటారు. ఒకసారి గట్టిగా చెప్పండి. 1729 తర్వాత ఫీజబడి యూజ్ అవుతుందా. 1729 దిస్ ఇస్ అ రామానుజన్ నెంబర్ లేదా ట్యాక్సీ నెంబర్ అని కూడా అంటారు అనమాట. ఓకే, ఫాస్ట్
నుంచి వెళ్తున్న ఇండియాలో ఇన్వైట్ చేసిన రామానుజన్ చూస్తాం ఇప్పుడు మనం. రైట్ రైట్. జై శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజన్ యొక్క అంటే లండన్ పోయి వచ్చిన తర్వాత మన ఇండియన్స్ రికగ్నైజ్ చేశాను అన్న. పొలిటీషియన్స్ అనమాట ఇప్పుడు ఎంటర్ అవుతారు, ఎక్కడైతే మంచి చెడు జరుగుతుందో వాళ్ళు వచ్చేస్తారు అనమాట. ఒకసారి గట్టిగా అరే కొడుకులు మళ్ళీ చేస్తారేమ్రా. వెల్కమ్ టు ఇండియా ఎపిసెంట్. సో ఎట్టకేలకు మన రామానుజన్ ఇండియానికి రావటం జరిగిందనమాట. ఓకేనా, ఇంకా కొద్ది క్షణాల్లో రామానుజన్ మనకు కనపడకుండా వెళ్తాడరా. సో కొంచెం భారమైన క్షణాలు. ఓకేనా, రైట్. ఉండడం ఇప్పుడేరా. లాస్ట్కి ఏం చెప్పాడంటే నేను చనిపోయినా కూడా మీరు 100 years బతకాలి, నాకున్నటువంటి కీర్తి మొత్తం నీకే రావాలని చెప్తాడు. సో ఫైనల్గా శ్రీనివాస రామానుజం మనని వదిలి వెళ్ళిపోవడం జరిగింది. ఓకేనా, సో దీంతో దిస్ ఇస్ ద ఎండ్ స్టోరీ ఆఫ్ శ్రీనివాస రామానుజం. థ్యాంక్ యూ సో మచ్.